డియర్ ఫ్రెండ్స్, నేను జాబ్ చేసేటప్పుడు మా కొలీగ్ ఒకతను అందరితో చాలా క్లోజ్గా, ఎంతో ఫ్రెండ్లీగా అందరితో కలిసిమెలిసి ఉండేటోడు. సైడ్లో చిన్న ఫైనాన్స్ బిజినెస్ లాంటివి చేసుకునేటోడు. చిట్టీలు, ప్రైవేట్ చిట్టీలు కూడా వేసేటోడు. అయితే అతనికి ఆఫీస్లో అందరితోటి మంచి సంబంధాలు ఉన్నాయి. అందరితోటి మంచిగా మింగిలింగ్గా ఉండేటోడు, సోషల్గా అందరితో కలిసి ఉండేటోడు. అతను ఏం చేశాడంటే, ఒక్కసారి మా ఇంటికి రావడం జరిగింది. ముగ్గురు ఫ్రెండ్స్, ముగ్గురు నాకు ఫ్రెండ్సే. అయితే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏమన్నారంటే, సార్ మనోడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ₹1,00,000 ఉన్నాయి, ఈ ₹1,00,000 ఇతనికి ఇద్దామనుకుంటున్నాం. ఈ ప్రైవేట్ చిన్న ఫైనాన్స్ చేసుకునే అతనికి ఇంట్రెస్ట్కి ఇద్దామనుకుంటున్నాం. మీ దగ్గర వచ్చి మీ ముందు ఇద్దామని డిసైడ్ అయినాం. అంటే నేనన్నా, నా ముందు రావటం ఏంది, మీరంతా ఎంప్లాయీస్, మీరే వెళ్ళి మాట్లాడుకోండి, ఇచ్చేయండి అని నేను చెప్పడం. మీ దగ్గర మాట్లాడదామని వచ్చాం సార్ అని అన్నాడు. అయితే ఆ అమౌంట్ ఏమో ఒకళ్ళది. ఇంకో అతను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టి అతనికి డబ్బులు ఇప్పిద్దాం, ఇంకా ఫ్రెండ్షిప్ పెరుగుద్ది అనే ఉద్దేశంతో ఇంకో అతను అనవసరంగా దాంట్లో వేలు పెట్టాడు. అతను నా డబ్బులు తీసుకోవడానికి వచ్చిన అతను, ముగ్గురు వచ్చారు. వచ్చిన తర్వాత నేను అన్నా కదా, ఎంతైనా డబ్బుల విషయం కదా, మనం ఒక లెటర్ మనం ఏదైనా రాసుకోవాలి కదా అని నేను చెప్పడం జరిగింది. లేదు లేదు సార్, మనం అంత ఫ్రెండ్షిప్ కదా, మనం దగ్గరి ఫ్రెండ్స్, మన మధ్య ఎందుకు పేపర్స్, లేదు బాబు, డబ్బుల దగ్గర మనం కరెక్ట్గా ఉండాలి, డబ్బే, స్నేహం స్నేహమే అంటే అప్పటికప్పుడు ఒక పిల్లగానితో కాగితం తెప్పించినాం. హెల్ప్ చేశారు వాళ్ళు. తర్వాత గ్యారెంటర్గా సంతకం పక్కన ఉంటే గ్యారెంటర్గా నేను పెడతా అని తీసుకొచ్చిన అతను, థర్డ్ పర్సన్, అతను ఉత్సాహంతో తీసుకుని సంతకం పెట్టేశాడు. ఈసారికి నేను గ్యారెంటర్గా ఉండలేనా నేను. ఆ తర్వాత ఆయన డబ్బులు తీసుకున్నాడు, ఈయన కాగితం తీసుకున్నాడు, ఎవరి దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు. కొన్ని రోజులకే ఏమైందంటే, ఆ డబ్బులు తీసుకున్న అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. తక్కువ ఏజ్ మనిషి, గ్యారంటీ ఏమున్నది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి సడన్గా బ్రెయిన్ డెడ్ అయిపోయింది. హాస్పిటల్లో ఇక బతకడని చెప్పిండు. రెండో రోజు చనిపోయాడు. చనిపోయిన తర్వాత అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయన పలకరించడం, మాట్లాడటం జరిగింది. వాళ్ళ చిన్న చిన్న కార్యాలు ఏమైనా ఉన్నాయి చేసుకున్నారు. వాళ్ళు చేసుకున్న తర్వాత అతను ఎవరెవరి దగ్గర తీసుకున్న డబ్బులు ఏంది అనే విషయం మాట్లాడదామని అక్కడ వచ్చిన వాళ్ళు చెప్పుకున్నారు. అప్పటికీ ఆయన చాలా మంది దగ్గర తీసుకున్నాడట. ఈ విషయం అందరికీ తెలియదు. రెండో రోజు పొద్దున్నే అందరూ వచ్చి అక్కడ చేరారు వాళ్ళ ఇంటి దగ్గర. చేరితే తనకి ఎన్నో చిట్లకు దాదాపు 24 మంది ఎంప్లాయీస్ గ్యారంటీ ఇచ్చి ఉన్నారు. ఎంతో మంది చిట్టీలు వేసి ఉన్నారు. లాస్ట్కి వచ్చింది చిట్టి. ఎంతో మంది చెలు తీసుకున్న వాళ్ళు, ఎంతో మంది తలు పట్టుకుని వాళ్ళు వచ్చారు. చూడండి పరిస్థితి. మనం ఒకళ్ళని చూసి నమ్మి మనం ఏదో అనుకొని అతనికి సహాయం చేద్దాం అనుకుంటే ఇలా అయిపోయిందే సార్ అని మధ్యలో తీసుకొచ్చిన అతను బాధపడుతున్నాడు. నేను ఈ డబ్బులు మా పాప మ్యారేజ్ కోసం పెట్టాను సార్, ఉపయోగపడుతుందని డబ్బులు ఇచ్చిన అతను బాధపడతాడు. అక్కడ ఇంకా గ్యారెంటర్స్, వేరే వేరే చిట్టీలకు గ్యారెంటర్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళ ఫ్యామిలీలో మరి అలాంటి యాక్టివ్ పర్సన్ ఎవరు లేరు ఇవన్నీ బాధ్యతలు తీసుకోవడానికి. అతను సడన్గా చనిపోయాడు కాబట్టి గ్రూప్ ఇన్సూరెన్స్, ఆ పాలసీ డబ్బులు, LIC పాలసీ డబ్బులు అవన్నీ ఇమ్మీడియట్గా సెటిల్ అవ్వటం జరిగింది. కానీ ఆ డబ్బులు ఇప్పించేటోడు లేరు. లక్కీగా ఏమైందంటే, వాళ్ళ దగ్గరి బంధువు మన ఆఫీస్లోనే పనిచేస్తాడు. మన ఆఫీస్ అంటే వేరే ఏరియాలో. అతను వచ్చి ఏం చేశాడంటే, లేదు ఈ చిట్టీలకైతే ఎవరైతే గ్యారంటీ ఇచ్చారో వాళ్ళు ఎవరిని ఏమి ఆశించకుండా ఇచ్చారు కదా గ్యారంటీ, వాళ్ళ డబ్బులు ఫస్ట్ కట్టేద్దాం అని పాపం మొత్తం కట్టేశాడు. లక్కీగా బయటపడ్డారు అందరూ. ఇక మిగతా ఇంట్రెస్ట్కి ఇచ్చారు కదా, ఇంట్రెస్ట్కి ఇచ్చిన వాళ్లకు 50%.
వాళ్ళు ఇంట్రెస్ట్ ఆశించి వచ్చారు కాబట్టి 50% తీసుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం అన్నాడు. అలాగనే చిట్టి డబ్బులు అలా అదేదో అయిపోయింది. అయితే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ ఎవరికి ఇమోషనల్లీ దెబ్బతినవద్దు. మనం శారీరకంగా ఎంత వీక్గా ఉన్నా కానీ ఇమోషనల్గా మాత్రం చాలా గట్టిగా ఉండాలి. లేకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, జీవితాలు సర్వనాశనం కూడా అయిపోతాయి. ఇమోషనల్గా గట్టిగా ఉండటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. చాలామంది ఎదుటివారు వచ్చి 4 కన్నీళ్లు కార్చంగానే అయ్యో పాపం అని అనుకొని వాళ్లకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తారు, ఉన్న డబ్బులన్నీ తీసి ఇచ్చే ప్రయత్నం చేస్తారు, వాళ్లకు అన్ని రకాలుగా సహాయం చేసే ప్రయత్నం చేస్తారు. ఒకళ్లకు సహాయం చేయాలంటే తప్పేం లేదు, కానీ మన స్తోమతకు తగ్గట్టుగా సహాయం చేయాల. మన స్తోమత ఏంది, రేపు ఆయన కట్టకపోతే మరి నేను కట్టే స్థితిలో ఉండాలా, అప్పుడే అతనికి సహాయం చేయాలి. లేకపోతే ఈ రోజుల్లో మనం సహాయం తీసుకునేటప్పుడు ఒక రకంగా ఉంటారు, పని అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డబ్బులు కట్టకపోతే అడగడానికి వెళ్ళినప్పుడు అసలు కేరే చేయరు, అసలు దొరకరు. అలాంటి పరిస్థితుల్లో ఏంది మనం అవసరం ఉన్నప్పుడేమో ఇట్లా వచ్చి మనల్ని బతిలాడాడు, పిల్లలతోటి వచ్చి బతిలాడాడు, కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు, ఇప్పుడేమో అసలు కేరే చేస్తలేడు, మొత్తం మారిపోయాడు మనిషి అనుకుంటా ఉంటాం. కాబట్టి ఇమోషనల్గా మనం గట్టిగా ఉండాలా. ఎవరికి హెల్ప్ చేయాలా, ఎవరికి చేయకూడదు అనేది లోతుగా ఆలోచన చేసి డెసిషన్ తీసుకోవాలా. మనకు ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉండి ఆయన చాలా బాధలో ఉంటే అది కూడా అతను కొద్దిగా ఎక్కువ చేస్తున్నాడా అని 1కి 4 సార్లు ఆలోచించి అప్పుడు సహాయం చేయండి. మీ స్తోమతకు తగ్గట్టుగా సహాయం చేయండి. మీ స్తోమతకు తగ్గట్టుగా కాకుండా ఎక్కువ సహాయం చేసినట్లయితే మీరు నష్టపోవటం గ్యారంటీ. మీ ఇంటిని మీరు కాల్చుకొని వేరే వాళ్ళ ఇల్లు వాళ్లకు హెల్ప్ చేయటం అనేది సరి అయినది కాదు. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి ఫ్రెండ్స్. మన ముందు వచ్చి 4 కన్నీళ్లు కార్చంగానే మన దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వటం కానివ్వండి, గ్యారంటీగా నిలవడం కానివ్వండి, మధ్యలో మన ఆస్తి పెట్టి లోన్లు ఇప్పియటం కానివ్వండి వేరే వాళ్లకు, లేకపోతే మన పిల్లల కోసం ఎడ్యుకేషన్కు మ్యారేజ్కు పెట్టుకున్న డబ్బులు తీసి వాళ్ళకి ఇవ్వటం కానీ, అలాంటి తప్పులు పనులు చేయకండి, బాగా నష్టపోతారు. వాళ్ళ తీసుకెళ్ళిన అతను మళ్ళీ మీకు అదే పద్ధతిలో డబ్బులు తీసుకురావడం వచ్చి ఇవ్వడం అనేది చాలా కష్టం. ఈ విషయం మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకు కరుణ, జాలి చూపి, సానుభూతి చూపి మనం నష్టపోయినట్లయితే ఎవ్వరూ మన మీద జాలి చూపరు, నవ్వుకుంటారు. ఇంకా అని ఇచ్చిండట తిరుగుతున్నాడు, ఇప్పుడు గ్యారంటీ ఇచ్చిండట వేరే వేరే ఊర్లకు తిరుగుతున్నాడు పట్టుకున్నా. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఫిజికల్గా వీక్గా ఉన్నా ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి. మీకు ఏదైనా వస్తువు కానీ ఏదైనా నచ్చినట్లయితే బజార్కి వెళ్ళినప్పుడు ఇది నచ్చింది అని మీరు వెంటనే దాని మీద పడకండి. ఇంకా 4 వస్తువులు చూడాలా మనం నచ్చినా కానీ, మనకేం తెలియనట్టుగా. ఆ తర్వాత మనకు నచ్చిన వస్తువు మీద చేయబెట్టి ఇది ఎంతకి ఇస్తావు అని అడగాలి. జీవితంలో మరి ఇలాంటి అన్నీ మనం నేర్చుకోకపోతే చాలా నష్టపోతాం ఫ్రెండ్స్. నేను ఎవరికి హెల్ప్ చేయవద్దు అని నేను చెప్పలేను, కానీ మీ ఇల్లు కాల్చుకొని మీ ఇంటిని పూడగొట్టుకొని వేరే వాళ్లకు హెల్ప్ చేయకండి. ఈ బాధలు వాళ్లకు ఉంటాయి. ఈ విషయం గుర్తుపెట్టుకొని మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే నాకు ఈ వీడియోను లైక్ చేయండి. బాగా లైక్ చేస్తే దీన్నే కంటిన్యూ చేస్తూ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు నేను మాట్లాడతాను ఇంకో వీడియోలో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.